హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోని మనం నిన్న కంటిన్యూషన్ పార్ట్ ఉంది కదండి. నిన్న ఏదైతే జిఎస్ బేసిక్స్ నేర్చుకున్నామో లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ గురించి. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఆటోక్యాడ్లోని డ్రాయింగ్ని డైరెక్ట్గా గూగుల్ ఎర్త్ మీద ఎలా ఇన్సర్ట్ చేయాలి, లేదంటే కేఎంఎల్ ఎస్హెచ్పి ఫైల్ ఫార్మేట్లోకి మార్చుకోవడం ఎలా దాని మీద చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతే, నేను ఆల్రెడీ ఆటోక్యాడ్లోని ఒక ఎఫ్ఎంఈని ఓపెన్ చేసి పెట్టానండి. సో ఇది ఎఫ్ఎంబి ఏంటంటే మనం భూమితి సాఫ్ట్వేర్ యూజ్ చేసి డ్రా చేసాం కదండి. సో భూమితి సాఫ్ట్వేర్ యూజ్ చేసి డ్రా చేసిన ఎఫ్ఎంబి, మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఎఫ్ఎంబిని భూమితి సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎలా డ్రా చేయాలనే దాని మీద మనం ఒక వీడియో చేసాము. దాన్ని ఇక్కడ ఐకార్డ్లో పెడతాను. మీకు ఒకవేళ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చూడండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటేనండి, సో మనకి ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ నేను చెప్పుకున్నాం వీడియోలో, మనం ఫస్ట్ పార్ట్లో ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ మేటర్స్లో ఉంటుందని చెప్పాం కదండి. సో ఈ లింక్స్లో ఉన్న ఈ డ్రాయింగ్ని మనం మేటర్స్లోకి మార్చుకోవాలన్నమాట. సో మనం ఆల్రెడీ స్కేలింగ్ గురించి నేర్చుకున్నాం కదా, నేను ఇక్కడ కూడా స్కేలింగే చేస్తున్నాను. ఎస్సి అంటే బేస్ పాయింట్ ఇది ఇచ్చానండి, రెఫరెన్స్ ఇచ్చాను. సో ఇది ఎంత అండి, 271 కదా. 271 సార్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. 271 ఇంటూ 0.201 కదండి. మనకి ఒక లింక్ ఈజ్ ఈక్వల్స్ టు 0.201 మీటర్స్ కదా. సో అదే వేసానండి. 54.47 వచ్చింది. 54.471. సో రెఫరెన్స్ లెంత్ ఏదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. సో లెంత్ ఎంత అండి, 54.471. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని అయితే మీటర్స్లో కన్వర్ట్ చేశానండి, లింక్స్ నుంచి స్కేల్ కమాండ్ వాడి. సో తర్వాత నేను ఏం చేస్తానంటే, నాకు ఓన్లీ ఎఫ్ఎంబి కావాలి కదా, ఈ జీ లైన్స్ అవి మొత్తం అన్ని డిలీట్ చేసేస్తానండి. ఎందుకంటే మనం జేఎస్లోకి పట్టుకెళ్ళినప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మనకి ఇది ఒక పెద్ద డిస్టర్బెన్స్ కింద తయారవుతుందండి. అందుకనే నేను ఈ ఎఫ్ఎంబి కమాండ్ ఒకసారి ఆఫ్ చేసి, ఎఫ్ఎంబి లేయర్ ఒకసారి ఆఫ్ చేసి రిమైనింగ్ డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తానండి. ఇప్పుడు ఒకసారి మనం ఎఫ్ఎంబి చూసినట్లుగా అయితే, ఓకే ఇది కదా మన ఎఫ్ఎంబి, మీటర్స్లో కన్వర్ట్ చేసిన ఎఫ్ఎంబి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లుగా అయితే వీటన్నిటిని జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకుంటే ఒక ఎంటిటీ కింద మారుతుంది. సో జాయిన్ అనే కమాండ్ వాడి ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి జస్ట్ ఎంటర్ కొడితే చూసారా ఒక ఎంటిటీ కింద తయారైంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, జనరల్గా ఇప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయి కదండి, ఏ ఒక 2 to 3 పాయింట్స్ అనమాట. ఫీల్డ్లోకి వెళ్ళి, సో ఫీల్డ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము ఒకసారి గూగుల్ ఎర్త్లో చూపిస్తానండి మీకు. సో ఇది ఏంటంటే, మనకి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ పాయింట్లు ఏవో ఒక బెండ్ పాయింట్స్ కానీ కార్నర్ పాయింట్స్ కానీ ఉన్నాయి కదండి. ఒకవేళ స్టోన్స్ ఉంటే స్టోన్స్ దగ్గర కానీ, సో హ్యాండీ జీపీఎస్లు కానీ లేదంటే డిజిపిఎస్ సిస్టమ్ కానీ వాడి ఒక 2 కోఆర్డినేట్ పాయింట్స్ తీసుకోవాలండి మనం ఇక్కడ. అవి కూడా ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టంలో ఈస్టింగ్ నార్తింగ్ అంటారు కదండి. సో ఈస్టింగ్ నార్తింగ్ ఒక 2 పాయింట్లు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ 2 పాయింట్లు తీసుకుంటే మీరు ఆ 2 పాయింట్లకి ఎఫ్ఎంబి మొత్తాన్ని అలైన్ చేసుకోవచ్చు. అలైన్ చేసుకొని చూపిస్తాను చూడండి. సో ఇదండి, నేను ఈ ఏరియా ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, ఇక్కడ సంథింగ్ ఏవో ఉన్నాయి. దీనిపైన ఇక్కడ ఎఫ్ఎంబి అండి అది. సో ఈ ఎఫ్ఎంబిని డ్రా చేయాలనుకుంటున్నాను. ఇక్కడ సైట్లో ఇది యాక్చువల్లీ ఒక లేఅవుట్ ఫామ్ చేశారు ఇక్కడ. సో నాకు ఎఫ్ఎంబి అవసరం అయ్యి ఎఫ్ఎంబి డ్రా చేశాను. మీకు ఇప్పుడు ఇదే ఎఫ్ఎంబిని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. చెప్పి వేరేది కూడా నేను డిజిపిఎస్తో తీసుకున్న కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఒక చెరువు ఉంది, ఆ చెరువుని కూడా మీకు ఇంపోర్ట్ చేసి అలా చేసుకోవాలనే దానికోసం చెప్తానమాట. సో ఇప్పుడు ఏంటంటే, నాకు ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, కోఆర్డినేట్స్ తీసుకున్నాను నేను ఆల్రెడీ. ఇది చూసారు కదండి, మీకు అన్టైటిల్ ప్లేస్ మార్క్స్ అని చెప్పి కనిపిస్తున్నాయి కదా. సో ఈ కోఆర్డినేట్స్ తీసుకున్నాను నేను.
ఆ కోఆర్డినేట్స్ని నేను యూటీఎం కింద అంటే ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టంలోకి మార్చుకుంటున్నాను. నా ఫస్ట్ కోఆర్డినేట్ ఏంటంటే 17.5108 82.9271 కన్వర్ట్ చేస్తే చూసారు కదండి, ఇవి ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టంలోకి మారాయన్నమాట. సో ఇది ఈస్టింగ్, ఇది నార్తింగ్. ఈ పాయింట్ కాపీ చేసుకొని ఒక నోట్ ఓపెన్ చేయండి. నోట్ ఓపెన్ చేసి అక్కడ కాపీ చేశాను, కామా పెట్టి ఈ పాయింట్ కూడా కాపీ పేస్ట్. దీన్ని కాపీ చేసుకుంటున్నానండి నేను. కాపీ చేసి ఇక్కడికి వచ్చి పాయింట్ కమాండ్ వాడి ఇప్పుడు నేను తీసుకున్న కోఆర్డినేట్ ఉన్నది కదండి, ఆ కోఆర్డినేట్ దగ్గర ఒక పాయింట్ పెడుతున్నాను. ఒక పాయింట్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఈ టైప్ అని చెప్పి టైప్ చేయండి. పాయింట్ స్టైల్స్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లోని మీకు ఎలా కావాలంటే అలాగ, పాయింట్ కావాలంటే పాయింట్, లేదంటే ఇట్లా నోటేషన్ ఏమైనా కావాలంటే ఈ నోటేషన్ ఇచ్చుకోవచ్చు సింబల్స్. నేను ఇప్పుడైతే ఇంటూ మార్క్ ఇస్తున్నానండి. ఇచ్చి సెట్ సైజ్ రిలేటివ్ టు స్క్రీన్ అంటే మనకి దీనిలో ఎందుకు పెడుతున్నా అంటే, సో మన ఎఫ్ఎంబి ఎక్కడ ఉంది. మనం ఇంకా వేరే కొన్ని పాయింట్స్ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం గీసిన పాయింట్ రిలేటివ్ టు స్క్రీన్ పెట్టుకుంటే స్క్రీన్తో పాటు స్క్రీన్ పెంచితే పెరుగుతుందండి, స్క్రీన్ తగ్గిస్తే ఇట్లా మీరు ఎంత స్క్రీన్ తగ్గించినా మనకు పాయింట్ అయితే కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ మీరు నార్మల్ పొజిషన్కి తేవాలంటే ఆర్జీ అని కొడితే ఆ స్క్రీన్కి అది అడ్జస్ట్ అయిపోద్దండి. చూసారా, ఆర్జీ. సో ఈ కమాండ్తో మీరు పాయింట్ ఎక్కడున్నా సరే ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వేరే పాయింట్, ఒక పాయింట్ ఇచ్చాను కదండి, సెకండ్ పాయింట్ 17.5094, 82.9273. సో కన్వర్ట్ అయింది కదండి. నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్ కూడా తీసుకుంటున్నాను నేను. నోట్లో సెకండ్ పాయింట్ కింద పెట్టాను, కామా ఎందుకు ఇస్తున్నాం తెలుసు కదండి, ఎక్స్వై ఫార్మాట్లో ఇస్తున్నాం కదా. మనం ఆటోకాడ్లో లిమిట్స్ అది యూజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, లిమిట్స్ యూజ్ చేసి 0,0 2,3 అని చెప్పేస్తాం కదండి. సేమ్ అట్లానే ఎక్స్ వై, ఇది ఎక్స్ ఇది వైయేనండి. కాపీ చేసి మళ్ళీ పాయింట్ కమాండ్ ఇచ్చి మనం తీసుకున్న కోఆర్డినేట్స్ని ఇలా ఎంటర్ చేస్తే, సో నేను మీకు ఇది ఎట్లా వచ్చాయనే తర్వాత చూపిస్తాను. థర్డ్ పాయింట్ కూడా ఇచ్చేసి మనం ఇక్కడికి ఈ ఎఫ్ఎంఈని మూవ్ చేసేద్దాము. సో థర్డ్ పాయింట్ 17.5109 82.9288. సో అగైన్ కన్వర్ట్ కొట్టండి, మళ్ళీ ఓపెన్ అయ్యాయి కదా. కాపీ పేస్ట్, కామా మళ్ళీ కాపీ పేస్ట్. ఇదే పాయింట్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కాపీ చేస్తున్నానండి నేను. ఎక్స్వై ఈ మొత్తాన్ని కాపీ చేసుకొని ఆటోకాడ్లో పాయింట్ ఇచ్చి పేస్ట్ చేశాను. సో ఇప్పుడు మనము ఈ ఎఫ్ఎంబి ఏదైతే ఉందో దాన్ని మూవ్ చేసేస్తున్నానండి. అంటే యాక్చువల్లీ ఈ ఎఫ్ఎంబి ఈ కోఆర్డినేట్స్ దగ్గర ఉండాలి. మూవ్ చేస్తాను కదా. ఇప్పుడు మళ్ళీ పీ టైప్కి వెళ్ళి దీనిలోని సెట్ టు అబ్జల్యూట్ అనమాట. అంటే మనకి ఎఫ్ఎంబి ఇట్లా ఉంది. ఇవి ఎఫ్ఎంబి బౌండరీస్ ఒరిజినల్గా ల్యాండ్ మీద ఉన్న బౌండరీస్ అండి ఇవి ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టంలో. సో 44Q కదండి, మనం చూసాం కదా. ఇప్పుడు 44Q నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లుగా ఒకసారి టూల్స్ ఆప్షన్స్ యూనివర్సల్ ట్రాన్స్మిటర్ మెర్కేటర్ అప్లై చేశాను కదా. సో ఇప్పుడు చూసినట్లుగా అయితే మనం
చూసారు కదా 44Q. ఈ 44Q ఏదైతే ఉందో, ఈ 44Qలోని ఆ కోఆర్డినేట్స్ దగ్గర, ఏది ఆటోకాడ్లో, ఈ కోఆర్డినేట్స్ మధ్య ఈ ఎఫ్ఎంబి అనేది ఉంది. సో చెప్పాను కదా, మనం ఒక కోఆర్డినేట్తో తీసుకుంటే యాంగిల్ పెట్టలేం కాబట్టి 3 కోఆర్డినేట్స్ తీసుకున్నాం అండి. ఇప్పుడు అలైన్ కమాండ్ వాడి అలైన్. సో ఫస్ట్ పాయింట్ దాని డెస్టినేషన్ పాయింట్, ఫస్ట్ సోర్స్ పాయింట్ దాని డెస్టినేషన్ పాయింట్. సో ఈ 2 పాయింట్లైనా మీకు సరిపోతాయండి స్కేల్ చేసుకోగలిగితే. చూసారు కదా. సో ఈ పాయింట్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదని చెప్పి అడిగారు అనుకోండి, మనము గూగుల్ నుంచి కదా తీసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ గూగుల్ నుంచి తీసుకోవడం వల్ల ఇంత ఎర్రర్ వస్తుందన్నమాట. సో మీరు ఈ ఎర్రర్ని మినిమైజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళి, ఫీల్డ్లోని మంచి యాక్యురేట్ ఉన్న జీపీఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా తీసుకొని దాంతో కోఆర్డినేట్స్ తీసుకున్నట్లుగా అయితే మీకు ఎగ్జాక్ట్గా సెట్ అవుతుందండి. ఇక్కడ మనకి ఎంత ఎర్రర్ వచ్చిందంటే 11 మీటర్స్ ఎర్రర్ వస్తుంది. అంటే మనకి ఈ ఏపీ శాఖ నుంచి తీసుకున్నానండి నేను ఇది. సో ఇక్కడ మీరు చూసినట్లుగా అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను మౌస్ కర్సర్ని కదుపుతూ ఉంటే, సో 5109 చూసారా, ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ ఈ ప్లేస్ మొత్తం 5109 మారట్లేదు. అంటే ఈ ప్లేస్లో ఎక్కడైనా పడవచ్చు. సో అందువల్ల మనకి యాక్యురసీ తక్కువ వస్తుంది. చూడండి 5109 కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇక్కడ చూడండి, నేను మౌస్ కదుపుతున్నాను కదా, అక్కడ 5109 నుంచి ఇదంతా 5109లోనే ఉంది. అందువల్ల మనకి ఎర్రర్ కనిపిస్తుందండి. నేను ఇది అయిపోయిన అంటే మీకు థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఒక చెరువు ఎఫ్ఎంఏ ఉన్నదండి, దాన్ని కూర్చోబెడతాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడతో అయిపోయిన తర్వాత ఈ పాయింట్స్ని డిలీట్ చేసేయండి, ఇంక మనకి అవసరం లేదు. ఇన్సర్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని సేవ్ యాజ్ చేసుకొని ఆటోకాడ్ DWG నుంచి డిఎక్స్ఎఫ్ ఫార్మేట్ అండి. సో డిఎక్స్ఎఫ్ ఫార్మేట్ అంటే ఏంటంటే, మనం ఆటోకాడ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వేరే ఫార్మాట్స్లో, వేరే సాఫ్ట్వేర్స్లో ఓపెన్ అవ్వాలంటే డిఎక్స్ఎఫ్ ఫార్మేట్లోనే సేవ్ చేసుకోవాలండి. అంటే డిఎక్స్ఎఫ్ అనేది థర్డ్ పార్టీ ఫార్మేట్లా అనమాట. ఓకేనా. రాజుకోడూరు రాంబల్లి పక్కని నేను 1, 2, 3 ఇస్తున్నాను. అంటే ఆల్రెడీ నా దగ్గర చాలా ఫోల్డర్స్ ఉన్నాయండి 314 మీద. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను నేను, 5/4/2020. దీనిలో చూసారు కదా డిఎక్స్ఎఫ్ ఫైల్ని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకేం అవసరం లేదండి, ఇక్కడ క్లోజ్ చేసేసేయండి. సేవ్ చేసి ఓకే. నెక్స్ట్ QGISలోకి వెళ్ళిపోండి. QGIS ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఒకసారి ఇక్కడ చూసారు కదండి, ఇది ఇక్కడ చూసారు కదా, యాడ్ వెక్టర్ డేటా. ఈ వెక్టర్ డేటా మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ ఉంది కదండి, ఫైల్ దగ్గరికి వెళ్ళి నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను కదండి 5. సో 5/4/2020 ఇక్కడ 314 ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నాను, డిఎక్స్ఎఫ్ ఫైల్ని. సో యాడ్ డేటా మీద క్లిక్ చేయండి. డేటా ఇలా యాడ్ అయింది కదండి. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్లో చూపిస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్లో చూపిస్తుంది కదండి. సో ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకు చూపిస్తుందంటే, మనం డ్రాయింగ్ అయితే గీసాము, తీసుకొచ్చాం,
కానీ రిఫరెన్స్ సిస్టమ్ ఇవ్వలేదు కదండీ. అంటే అది ఏ కోఆర్డినేట్స్‌కి రిఫరెన్స్‌గా ఉందనేది. సో, అందువల్ల ఇక్కడ ఇలా వస్తుంది. దీని మీద ఒకసారి మీరు క్లిక్ చేసినట్లుగా అయితే ఇట్లా రిఫరెన్స్ సిస్టమ్ ఇమ్మని. ఇంగో కోఆర్డినేట్స్ రిఫరెన్స్ సిస్టమ్ సెలెక్టెడ్. సో, మనం ఏ కోఆర్డినేట్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఈ బాక్స్ ఓపెన్ అయిందండి. ఈ డైలాగ్ బాక్స్. సో, ఇక్కడ నేను ఏ కోఆర్డినేట్స్‌లో గీసానండి? యూటీఎం కోఆర్డినేట్స్‌లో గీసాను. అంటే ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్‌లో గీసాను. సో, డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు తెలుసు కదా! 44 నార్త్‌లో ఉన్నదని. సో, 44 ఎన్ మీద క్లిక్ చేయండి. కోడ్ ఎంత? ఈ ఈపీఎస్‌జీ 32644 గుర్తుంచుకోండి. కోడ్ ఈపీఎస్‌జీ 32644. ఓకే. ఇక్కడేంటంటేనండి, మీకు ఒక విషయం చెప్తాను. ఒకవేళ మీది ఇప్పుడు మనం నిన్నటి వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని జోన్‌లో ఉందని 3 జోన్‌లో కదా ఉంది. 43, 44, 45. సో, ఇక్కడ ఒకవేళ నాది 44 అయితే ఈ కోడ్‌లోని ఈపీఎస్‌జీ 326 తర్వాత 44 వస్తుందండి. ఒకవేళ అట్లా కాకుండా మీది శ్రీకాకుళం, పలాస ఏరియా అయితే అది 45 జోన్‌లోకి వస్తుంది కాబట్టి, అంటే ఇక్కడ చూసినట్లుగా అయితే ఒకవేళ పలాస అయ్యుంటే చూసారు కదా! పలాస ఏరియా అనేది శ్రీకాకుళంలో ఇక్కడుంటుంది. కనపడుతుంది. ఇక్కడుంటుంది. కాబట్టి మీరు ఏ జోన్‌లో ఉన్నారండి? 45 క్యూలో ఉన్నారు. 45 క్యూ అంటే ఆల్ఫాబెటికల్ వదిలేయండి. ఈక్వేటర్ ఇక్కడ ఉంటది కదా కింద. ఈక్వేటర్ నుంచి నార్త్‌లో ఉన్నారు కదా! అదే చెప్తుందనమాట మనకి ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్‌లో 44 నార్త్ అని. సో, మీరు 44 నార్త్‌లో ఉన్నప్పుడు 45 నార్త్‌లో ఉన్నప్పుడు ఇక్కడ రిఫరెన్స్ సిస్టమ్ కోడ్ ఏమవుతదంటే ఈపీఎస్‌జీ 32645 అవుతుందండి. సో, మీకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూసారా? డబ్ల్యూజీఎస్ 84 యూటీఎం జోన్ 47ఎన్ అని ఉంది. దానికి చూడండి ఈపీఎస్‌జీ 32647 అని ఉంది. సో, అట్లానే ఇక్కడ చూడండి 43ఎన్‌కి 32643 అని ఉంది. అట్లే మీరు ఎప్పుడైతే ఈ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటారో, మీరు ఆ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మీరు గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసేసి, మీ లొకేషన్ ఇచ్చినట్లుగా అయితే అది ఏ జోన్‌లో ఉన్నదనేది చెప్తది. సో, ఆ జోన్‌ని బట్టి మనం ఇక్కడ రిఫరెన్స్ సిస్టమ్ తీసుకోవాల్సి ఉంటది. సో, ప్రెజెంట్ నాదైతే 44ఎన్‌లో ఉంది యూటీఎం జోను. నేను ఆ జోన్ తీసుకొని ఇక్కడ కోడ్స్ చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఓకే చేశాను. చేసిన వెంటనే చూసారా? ఒకవేళ ఇట్లా కనిపించకపోతే మీరేం చేస్తారంటే జూమ్ టు లేయర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పైన ఫస్ట్‌లో జూమ్ టు లేయర్ ఓపెన్ చేసినట్లుగా అయితే ఇట్లా మనం ఏదైతే ఎఫ్ఎంబీ డ్రా చేసామో ఆ డ్రా చేసిన ఎఫ్ఎంబీ ఇక్కడ ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్‌లోకి మారిపోయిందండి. సో, ఇప్పుడు ఈ మారిపోయిన ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్‌ని మనం గూగుల్ ఎర్త్‌లో కన్వర్ట్ చేసుకోవాలి కదండీ! కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా? ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఏదైతే మీ లేయర్ ప్యానెల్ ఉందో, లేయర్ ప్యానెల్‌లోని ఈ లేయర్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చి ఎక్స్‌పోర్ట్ కనిపిస్తుంది కదా! సో, ఈ ఎక్స్‌పోర్ట్ దగ్గర సేవ్ ఫీచర్ యాజ్ అని ఉంటది. ఈ సేవ్ ఫీచర్ యాజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లుగా అయితే మీకిలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్‌లోని చూడండి ఇవన్నీ ఫార్మాట్స్. మీరు షేప్ ఫైల్ ఫార్మాట్‌లో ఉంచాలనుకుంటున్నారా? లేదంటే కేఎంఎల్ ఫార్మాట్‌లో ఉంచాలనుకుంటున్నారా? లేదంటే ఇక్కడ మనకి సీఎస్‌వి కామా సెపరేటెడ్ వాల్యూ అంటే ఇవి ఇంపార్టెంట్ అండి మనకి. అంటే మనం వేరే ఇంకా ముందు ముందు వీడియోల్లో ఇవి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సీఎస్‌వి అంటే ఎక్సెల్ ఉంటది కదండీ! ఎక్సెల్ డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 100 కోఆర్డినేట్స్ ఉంటే, ఆ 100 కోఆర్డినేట్స్‌ని ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఎలాగా జీఐఎస్‌లోకి. ఆ విషయం మీద కూడా మనం వీడియో చేద్దాము. ఒకవేళ అలా ఎక్సెల్‌లో ఉన్నట్లుగా అయితే దాన్ని సీఎస్‌వి నుంచి దీనిలోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో, దీన్ని మళ్ళీ ఎక్సెల్‌లో కూడా అంటే మనం ఇక్కడ డ్రాయింగ్ గీసిన తర్వాత ఎవరైనా మన ఆహ్, వర్క్ ఎవరైనా సబ్ 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 కాంట్రాక్టర్‌కి గాని, వేరే సబ్ ఎవరికైనా ఇచ్చినట్లుగా అయితే వాళ్ళకి మనం డేటా ఇవ్వాల్సి ఉంటుంది గదండీ! అప్పుడు ఈ సీఎస్‌వి ఫార్మాట్ ఇచ్చినట్లుగా అయితే ఈ కోఆర్డినేట్స్ అన్నీ సీఎస్‌వి ఫార్మాట్‌లో ఆహ్, సేవ్ అవుతాయన్నమాట. ఓకే. ప్రెజెంట్ అయితే నేను ఆహ్, కేఎంఎల్ అంటే గూగుల్ ఎర్త్ ఫార్మాట్ కేఎంఎల్‌లో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇక్కడ మీకు ఇయున్నాయి కదండీ! ఇవి మనకిక్కడ ఏం లేవు కాబట్టి ఏం చూపించట్లేదు. అంటే టెక్స్ట్, లైన్ టైప్ అని చూపిస్తుంది. ఒకవేళ మనం యాట్రిబ్యూట్ టేబుల్ తయారు చేసినట్లుగా ఉంటే, యాట్రిబ్యూట్ టేబుల్ ఇక్కడ కనిపిస్తదనమాట. యాట్రిబ్యూట్ టేబుల్ అంటే ఈ డ్రాయింగ్‌కి సంబంధించిన డేటా అనమాట. ఈ డ్రాయింగ్‌కి మనం డేటా ఏమైనా సెట్ చేసుకోవచ్చండి.
అలా అంటే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్ఎంబికి సంబంధించిన ఓనర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్ఎంబిలో ఒక 10 సబ్ డివిజన్స్ ఉన్నాయనుకోండి. ఒకసారి క్లోజ్ చేస్తున్నాను నేను. సో, ఈ ఎఫ్ఎంబికి సంబంధించి ఒక 10 మెంబర్స్ ఓనర్స్ ఉన్నారండి. సో, ఆ ఓనర్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి పెట్టాలన్నమాట మనం. ఈ ఫిల్ చేసి పెట్టాలనుకుంటే ఇక్కడ చూసారా? రైట్ క్లిక్ ఇచ్చినట్లుగా అయితే ఓపెన్ అట్రిబ్యూట్ డేటా. ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ సారీ. ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ క్లిక్ చేసినట్లుగా అయితే చూసారా? ఇక్కడ నేను డేటా ఏమి ఇవ్వలేదండి. ఒకవేళ ఇచ్చినట్లుగా అయితే మనం డేటా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను మీకు అది కూడా వీడియో చేసి పెడతాను. సో, ఇక్కడ ఇచ్చినట్లుగా అయితే ఆ డేటానే మనకి ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఏ డేటాని ఎక్స్‌పోర్ట్ చేయమంటావు అని చెప్పేసి మనల్ని రిటర్న్‌లో అడుగుతుందండి. సో, ఎక్స్‌పోర్ట్ కదా! ఎక్స్‌పోర్ట్ సేవ్ ఫీచర్ యాజ్. సో, సేవ్ ఫీచర్ యాజ్‌లోకెళ్ళిన తర్వాత కేఎంఎల్‌లో సేవ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఫైల్ నేమ్ దగ్గర బ్రౌజ్ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ ఏమి ఇవ్వకూడదండి. ఇక్కడ బ్రౌజ్ దగ్గరికెళ్ళి బ్రౌజ్ చేసుకొని మీకు కావాల్సిన దగ్గర నేను 5/4/2020లో పెట్టాను కదండీ! ఇక్కడే ఫైల్ గూగుల్ అండర్‌స్కోర్ ఎర్త్ అండర్‌స్కోర్ 314 సర్వే నంబర్ అని చెప్పి ఇచ్చి సేవ్ చేస్తున్నానండి. సేవ్ చేసిన తర్వాత నేను రిఫరెన్స్ సిస్టమ్ ఇచ్చాను కదండీ! ఇదేంటి యూఎస్‌జీ 44Nలో ఉంది. సో, కావాలనుకుంటే మనం దీన్ని WJS84లోకి కూడా మార్చుకోవచ్చండి. WJS84లోకి మార్చుకున్నట్లయితే 4326 కోడ్ వాడాల్సి ఉంటుంది. ఈ ఎవ్ ఆహ్, జియోగ్రాఫిక్ కోఆర్డినేట్ సిస్టమ్ మొత్తానికి ఒకటే కోడ్ అండి. ఇదే WJS84 EPSG 4326. సో, మీరిక్కడ ఒక వరల్డ్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లుగా అయితే మనకిక్కడ కనిపిస్తది. సో, ఈ WGS 84కి ఇక్కడ బేస్ పాయింట్ తీసుకున్నారండి. అట్లనే మనం ఈ WGS84 యూటీఎం జోన్ ఉన్నది కదా! జోన్ చూసినట్లుగా అయితే ఇది. సో, ఇదంతా WGS ఇండియాలోని ఇండియాలో అని కాదండి. వరల్డ్‌లోని ఆహ్, ఇక్కడి నుంచి ఈ పైనుంచి కింద వరకు మనం గూగుల్ ఎర్త్‌లో చూసాం కదా! ఈ జోన్ అంతా 44లోకే వస్తుందండి. 44లోకే వస్తుంది. ఇట్లా మనం ఇప్పుడు నేనైతే WJS84 యూటీఎం జోన్‌లోనే సేవ్ చేస్తున్నాను. ఓకే చేసి ఇక్కడ క్లిక్ చేసినట్లుగా అయితే చూసారా? ఇక్కడ ఇలా వస్తుందండి. ఎక్స్‌పోర్ట్ అవుతుంది. కంప్లీట్‌గా ఎక్స్‌పోర్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో, ఎక్స్‌పోర్ట్ అయిపోయింది డేటా మనకి. సో, ఇప్పుడు నేను చూసినట్లుగా అయితే ఇది క్లోజ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. డెస్క్‌టాప్ మీద డెస్క్‌టాప్ మీద 5/4/2020లో చూసారా? ఇక్కడ ఓపెన్ అయింది. సో, నేను ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. చూసారా? మనం గీసిన ఆటోకాడ్‌లో ఎఫ్ఎంబీ ఏదైతే ఉందో, అది గూగుల్ ఎర్త్ మీద ఎంత సింపుల్‌గా, ఎంత నీట్‌గా ఆహ్, ఇన్సర్ట్ అయిందో. సో, ఇక్కడ మనం ఇంకా కోఆర్డినేట్స్ చూసారా? ఇక్కడ ఈ డిఫరెన్సెస్ ఎందుకొచ్చాయంటే, మనకు కోఆర్డినేట్స్‌లో ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఈ డిఫరెన్సెస్ వచ్చాయండి. ఐ థింక్ ఈ ఈ పాయింట్ ఏదైతే ఉందో అంటే సారీ ఈ పాయింట్. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఇక్కడికెళ్ళాల్సుంటది. సో, ఈ పాయింట్ ఈ కార్నర్‌కెళ్ళాల్సుంటది. సో, మనం కోఆర్డినేట్స్ ఎగ్జాక్ట్‌గా డీజీపీఎస్ గాని లేదంటే వేరే మంచి ఆహ్, మొత్తం కోఆర్డినేట్స్‌లోనే ఉంటదండి. మనం గ్రౌండ్‌కెళ్ళి కోఆర్డినేట్స్ తీసుకున్నప్పుడు మంచి కోఆర్డినేట్స్ తీసుకున్నట్లుగా అయితే ఈ ఎఫ్ఎంబీ అనేది కరెక్ట్‌గా సిట్ అవుతుంది. మనం ఇట్లా ఆహ్, ఆటోకాడ్ నుంచి గూగుల్ ఎర్త్‌లోకి గాని లేదంటే షేప్ ఫైల్ కింద గాని జనరేట్ చేసుకోవడానికి సేమ్ ప్రొసీజర్ అండి. ఇప్పుడు ఇదే ఫైల్‌ని మళ్ళీ మనం షేప్ ఫైల్ కింద క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ ఫీచర్ యాస్ కొట్టి ఇక్కడ కేఎంఎల్ బదులు ఇక్కడ ఈఎస్ఆర్ఐ షేప్ ఫైల్ ఉన్నది కదండీ! ఇది క్లిక్ చేసి ఫైలు టార్గెట్ అంటే ఎక్కడ లొకేషన్ ఇచ్చినట్లుగా అయితే సేవ్ చేసుకుంటే అది షేప్ ఫైల్‌లోకి కన్వర్ట్ అయిపోతుందండి. సో, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో ఎక్కడ డౌట్ ఉన్నదనేది కామెంట్ చేస్తే దాని మీద నేను మళ్ళీ మీకు క్లారిఫికేషన్ ఇస్తానండి. ఓకే. హ్మ్. థాంక్ యూ వెరీ మచ్ అండి. అట్లనే నేనిప్పుడు ఒక ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ఉన్న ఒక చెరువు ఉన్నదండి. ఆ చెరువుని కూడా మీకు చేసి చూపిస్తాను. ఇవి 2 నేనైతే రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ లేయర్. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు యాడ్ వెక్టర్ లేయర్ ఉన్నది కదండీ! యాడ్ వెక్టర్ లేయర్ మీద క్లిక్ చేసి హ్మ్. డెస్క్‌టాప్
సో చూసుకోండి, మనం ఎప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు క్యాడ్ ఫైల్ని డిఎక్స్ఎఫ్ ఫార్మాట్లోనే ఇన్సర్ట్ చేయాలండి. యాడ్ క్లోజ్. చూసారు కదా, ఇది నా ఎఫ్ఎంబి. సో ఇప్పుడు నేను దీనికి కోఆర్డినేట్ సిస్టమ్ ఇస్తున్నానండి. 44N జూమ్ టు లేయర్. ఓకే. సో ఇది కదా, ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను సేవ్ ఫీచర్ యాజ్ కింద. సో దీన్ని షేప్ ఇంతకుముందు మనం ఆల్రెడీ గూగుల్ ఎర్త్లో చేసాం కదండి. ఈసారి అంటే కేఎంఎల్ ఫైల్ కింద ఫార్వర్డ్ చేసాం కదా, ఎక్స్పోర్ట్ చేసాం కదా. ఇప్పుడు షేప్ ఫైల్ కింద ఎక్స్పోర్ట్ చేద్దాం. షేప్ ఫైల్ కింద ఎక్స్పోర్ట్ చేసి ఇంతకుముందు మనం అన్నట్లుగానే UTM-44 జోన్ని తీసుకొని, టార్గెట్ ఇవ్వలేదు కదా, లొకేషన్ ఇస్తున్నాను. దీనిలోనే ఫైల్లోనే ఇచ్చానండి నేను. ఇక్కడ మళ్ళీ ఇంకొక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. షేప్ ఫైల్ అండర్స్కోర్ 314 అండర్స్కోర్ సర్వే నంబర్. సర్వే నంబర్ 314. ఓకే అండి, చూసారు కదా, షేప్ ఫైల్లో సేవ్ చేస్తున్నాను. సేవ్. సో ఇప్పుడు ఓకే, చూసారు కదా, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసినట్లుగా అయితే చూసారా, ఇది షేప్ ఫైల్. చూడండి ఇక్కడ ఈ CGP ఫైల్ అంటే ఏంటంటే మన కోఆర్డినేట్స్ అన్నీ ఈ ఫైల్లో ఉంటాయండి. సో మనం ఎప్పుడైనా మళ్ళీ కావాలనుకున్నట్లుగా అయితే ఈ పాయింట్స్ తీసుకోవడానికి ఈ CGP ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నట్లుగా అయితే మనకు పాయింట్స్ మొత్తం కనిపిస్తాయి అన్నమాట. సో ఈ SHP ఫైల్ ఉన్నది కదండి, ఈ SHP ఫైల్ని మనం ఒకసారి గూగుల్ మీద ఓపెన్ చేసి చూద్దాం. ఫైల్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూసారు కదా, ESRI షేప్ .shp అని చెప్పి ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కదా, సో 314 సర్వే, దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. యూ వాంట్ టు అప్లై స్టైల్ టెంప్లేట్ టు ఫీచర్స్ యూ ఇంజెస్టెడ్, ఎస్ కొట్టండి. క్రియేట్ న్యూ టెంప్లేట్. లేయర్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పాం కదా, ఆ లేయర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. KST ఫార్మాట్ అంట, సేవ్ చేయండి. సో ఇక్కడ ఉందన్నమాట. నేను ఇప్పుడు దీన్ని చెప్పినట్లుగా అయితే చూసారు కదా, FMB ఎగ్జాక్ట్గా అదే లొకేషన్తో ఉంది. సో ఇది ఒక చెరువు అన్నమాట. ఈ కోఆర్డినేట్స్ ఎగ్జాక్ట్గా మనం తీసుకున్నాం కాబట్టి, అంటే ఇక్కడ మనకి బౌండరీస్ అన్నీ కరెక్ట్గా సెట్ అవుతున్నాయి. యాక్చువల్లీ ఇదే బౌండరీ అండి. ఓకే. సో ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను షార్ట్ వైల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటోక్యాడ్లో ఏదైతే ఫైల్ అనుకున్నామో ఆ ఫైల్ని ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్స్ తీసుకొని ఒక 2-3 పాయింట్స్ తీసుకొని ఆ పాయింట్స్కి మన డ్రాయింగ్ ఏదైతే ఉందో ఆ డ్రాయింగ్ని అలైన్ చేసుకుంటాము. సో అది అయిపోయిన తర్వాత ఆ ఫైల్ని DXF ఫార్మాట్లోని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మన QGIS ఏదైతే ఉందో QGIS ఓపెన్ చేసి చూసారు కదా, ఇక్కడ యాడ్ వెక్టర్ లేయర్ యూజ్ చేసి ఫైల్ ఎక్కడుందే యాడ్ వెక్టర్ లేయర్ యూజ్ చేసి ఫైల్ ఓపెన్ చేసినట్లుగా అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ మార్క్లో వస్తుంది. ఆ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే రెఫరెన్స్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. రెఫరెన్స్ సిస్టమ్ ఓపెన్ అయిన తర్వాత రెఫరెన్స్ సిస్టంలోని మీరు ఏ కోఆర్డినేట్స్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ కోఆర్డినేట్ సిస్టమ్ని దానికి
ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ ఒక ఫైలు జనరేట్ అవుతుందండి. దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకున్నట్లుగా అయితే మీరు ఏ ఫార్మాట్‌లో సేవ్ చేసుకుంటారో ఆ ఫార్మాట్‌లో ఫైల్ అనేది ఎక్స్‌పోర్ట్ అయ్యి మనకి యూజ్ అవుతుందండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.